సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు అప్పిచ్చారు, ప్రాణం తీశారు. కొమ్మురాజుల కనకయ్య అనే వ్యక్తి మాత్రము ఈ మనం చూస్తున్న ఇల్లు మీద లోన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత తాను ట్రాక్టరు తర్వాత బైక్ మీద కూడా లోన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా 2019లో ఇక ఇల్లు పేరు మీద లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ట్రాక్టర్ లోన్ తీసుకున్నాడు. నిజంగా చనిపోయిన తర్వాత కూడా చనిపోయాడన్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను ఫైనాన్స్ వాళ్ళు ఫోన్లు చేసి వేధిస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఏమేం చేశారు, కనుక ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత భార్య ఆ తర్వాత కిషన్ ఉన్నారు, వాళ్ళని అడిగైతే మొదలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ కనకయ్య ఎప్పుడు చనిపోయిండమ్మా, ఎంత ఫైనాన్స్ అప్పు తీసుకున్నారు, ఎవరు ఫోన్ చేశారు, అసలు ఎంత కట్టాల్సి ఉంది, ఏ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నాడు? బండి ఫైనాన్సే, పెద్ద బండి ఫైనాన్స్లో తెచ్చుకున్నాం, చిన్న బండి ఫైనాన్స్లో తెచ్చుకున్నాం, ఇండ్లు తెచ్చుకున్నాం. వాళ్ళే ఇబ్బంది పెట్టారు. కడతామన్నా కానీ ఖచ్చితంగా కట్టాలి, కట్టమని సాయంత్రం దాకా ఉన్నారు ఇక్కడ. ఎట్లా చేయాలని ఊళ్ళో పోయిండు. ఊళ్ళో పోయి వచ్చినప్పుడే కనబడ్డాడు. ఇక బయటకు పోయిండు. రాత్రి మేము చూసుకోలేదు. ఇక ఎక్కడున్నాడో ఎవరితోటి అప్పు తెచ్చుకుంటాను పోయిండు అనుకున్నాం. బయటకు అక్కడ పోయి చూసే వరకులా చెట్టుకే ఊరేసుకున్నాడు ఉన్నాడు. మేము పోయినాం. అక్కడికి పోయి చూసినాక కూడుకో ఇల్లు ఫైనాన్స్ అయినా కూడుకో మళ్ళీ చేసిండు. ఫోను చేయంగానే మా అన్నగాడు తిట్టిండు. అలా ఫోన్లు చేస్తూనే ఉన్నారు, ఎందుకు గురించి చేస్తుర్రా, మా బావ చచ్చిపోయాడు అన్న కానీ చేస్తుర్రు అనగానే కథం పెట్టేసుకున్నారు. చిన్న బండి ఫైనాన్స్ అయినా గుడకం చేసిండు. మళ్ళీ నిన్న గుడుకో రాత్రి బండి ఎక్కడ ఉన్నది, కనికే చచ్చిపోయిండు అట కదంటే, చచ్చిపోయిండు మేడం, ఎందుకు చేస్తుర్రు, మళ్ళీ ఎవరు పని తీస్తారు అని అంటుర్రు. అంటే బండి ఎక్కడ పెట్టిర్రు, బండి ఇంటికాడ ఉన్నదా బయట ఉన్నదా అంటే, ఇంటికాడనే పెట్టుకున్నాం బండి, మీరు బండి కాడికి రారని మేము మాట్లాడినాం. మాట్లాడగానే ఫోన్ పెట్టేసుకున్నారు. ట్రాక్టర్ ఫైనాన్స్ అయినా గుడుకొని చేసిండు. ట్రాక్టర్ ఫైనాన్స్ కూడా మేము ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎవరు ఏమంటారని సపడాక అట్లనే ఊకున్నాం. మీకు ఏడ్చుకుంటూనే ఉన్నాం రాత్రి. ఇప్పుడు వరకు ఎన్ని కిస్తులు కట్టారు, ఎన్ని కిస్తులు బాకీ ఉన్నారు? ఇప్పటికీ పెద్ద బండి కిస్తీ 8, ఇంకా 6 కిస్తీలు కట్టాలి. అవి ట్రాక్టర్ కిస్తీలు. చిన్న బండి 8 కిస్తీలు కట్టాలి. ఇండ్లు ఒక ఏడాది అవుతుంది తీసుకొని, ఇంకా 5 ఏళ్ళు కట్టాలి. ఇండ్లు ఫైనాన్సే తోటే మాకు బండ్ల ఫైనాన్స్లతో అయినా పని తీసుకున్నాడు. ఇంటికి వచ్చి బాగా ఫోర్స్ చేసారు. కడతావా అంటే కడతామని చెప్పేసి అన్న సుత అన్నాడు. ఈవినింగ్ వర్కలు కడతామన్నా సుత లేదు, ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే మీ ఇల్లుకు తాళం వేస్తాం, సీజ్ చేస్తాం అని చెప్పేసి అని ఇంటి దగ్గరనే ఉన్నారు. సుత కడతాం అని సుత చెప్పిండు. చెప్పినాక సరే అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడనే ఉన్నారు, ఇంటి దగ్గరనే ఉన్నారు. లేదు ఖచ్చితంగా కట్టాలి చేయాలని చెప్పేసి నాకు కడతామా నీ సుత చెప్పిన కడతాం సరే కడతామా సుత చెప్పిన సుత లేదు, ఇల్లుకి తాళం వేస్తాం, అది సీజ్ చేస్తాం, కేసు చేస్తాం అని చెప్పేసి అన్నారు. అందులోపు ఆయన నైట్ నేను సమాధానం చెప్పినాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మా నాన్న ఇంటికి రాలేడు. ఇక ఆయనతో బయటకు వెళ్ళి ఆయనతో ఇంటి వెనకాల మామిడి తోటలో ఆయన వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత తెల్లారి ఫోన్ చేసారు, ఖచ్చితంగా కట్టాలి, మీరు ఇట్లా ఎందుకు చనిపోతే బాకీలు ఆగుతాయి కట్టాలి అవి అని చెప్పేసి బాగా ఫోర్స్ చేసారు. మమ్మల్ని సుత బాగానే ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెడుతున్నారు? వచ్చిన వాళ్ళు ఎవరు, అసలు ఎంత కట్టాలంటున్నారు? నిజంగానే మీరు అప్పు తీసుకొని దేనికి వాడుకున్నారు? ఎందుకు కట్టలేని పరిస్థితి వచ్చింది మీకు? అప్పు తీసుకున్నామంటే దేని గురించి అంటే, బయట చెల్లె పెళ్ళిళ్ళకు తీసుకొచ్చుకున్నాం. బయట తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళు తాగితే ఆయనతో ఇల్లు మీద లోన్ తీసుకొచ్చి వాళ్ళకి కట్టేసినాం. ఈ విసుతో కంటిన్యూ కట్టుకుంటున్నాం. 1 నెల వెనక ముందు వర్కలు వాళ్ళు బాగా ఫోర్స్ చేశారు, అందువల్ల అనిపోయింది. వచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఏ ఫైనాన్స్ వచ్చారు, వచ్చిన పేర్లు ఏంటి, వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? ఇదివరకు ఎప్పుడైనా చూసారా, లేకుంటే ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు, ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఆయన ఏమన్నాడంటే ఇన్ఫినిటీ ఫైనాన్స్, అది ఆయన పేరు సంతోష్. బాగా ఫోర్స్ అంటే ఫోర్స్ చేసి ఖచ్చితంగా కట్టాలి కావాల్సిన, ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి, నువ్వు కట్టకపోతే మాత్రం ఇల్లు సీజ్ చేస్తాం, మీ ఇల్లు తాళం పెడతామని భయపెట్టిండు. ఇక భయపెట్టి ఇల్లు వేసుకున్నాం. చూడొచ్చు, నిజంగా 2 బిడ్డల పెళ్లిళ్ళు కూడా చేసిండు. ఆ తర్వాత కిషన్ పేరు మీద ఇల్లు లోన్ తీసుకోవడం, వాళ్ళ భార్య పేరు మీద తీసుకున్న తర్వాత వాళ్ళ అల్లుడు ఉన్నారు, వాళ్ళ అల్లుని కూడా మాట్లాడి తెలుసుదాం. అసలు మీ మామ చనిపోయాడని చెప్పి ఎట్లా తెలిసింది మీకు? అసలు మీ మామ ఎప్పుడు ఫైనాన్స్లో అప్పు తీసుకున్నారు? మీ పెళ్లి ఎప్పుడు అయింది? మా పెళ్ళి వచ్చేసి 2018 అయింది మాది. ఆ తర్వాత ఇక మా ఎవరి పని మీద అలా ఉన్నాం కదా సార్. అయితే ఏమైందంటే మాకు నైటు 5 గంటలకు కరెక్ట్ 5 గంటలకు ఫోన్ చేసి 3 సెకండ్లు మాట్లాడు, 3 సెకండ్లు 6 నిమిషాలు మాట్లాడిండు. ఏమైంది మేము కూడా డౌట్ రాకుండా కూడా మాట్లాడిన, అది ఏమైందో ఆయన ఎట్లయిందో తెలియదు కానీ మాట్లాడిన. తెల్లారి 6:15 7 గంటలకు ఫోన్ వచ్చేసింది, ఏమైంది ఇట్లా మామ ఊరు పెట్టుకున్నావు ఇట్లా చనిపోయిందని చెప్పేసి.
సడల్మని ఒక అర్ధగంటలో ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ ఇల్లు ఫైనాన్స్ ఒకటి, బైక్ ఫైనాన్స్ ఒకటి, ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు, ఇంకా వితౌట్ ఈ వారం చిట్టులు ఇవి ఏవైతే వితౌట్ లోన్లు ఏవైతే ఇస్తారో దానివల్ల మానసిక పరిస్థితి గురైపోయి ఇది అనేది జరిగింది. ఇట్లా చేసుకోవడం అనేది జరిగింది. మా మామ వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా ఇడిచిపెడతలేరు వాళ్ళు. ఇప్పుడు బాధలు ఉన్నారు. ఇది ఇంకా ఎక్కడెక్కడ ఏం కాలేదు, ఇంకా ఉంది. ఇవి ఏది దినాలు ఇవి అన్ని కార్యక్రమాలు ఏవి జరగలేదు. ఇప్పుడు జరగకపోయినా కానీ మంచి చనిపోతే మాకేంది, మా టైంలో మాకు కట్టాలి, తప్పదు. ఈ బండి ఎక్కడ ఉంది చెప్పుర్రు, ఆ బండి ఎక్కడ ఉంది చెప్పుర్రు. ఈ ఇల్లు ఫైనాన్షియల్ కూడా అమ్మిరు. అది అయినా సరే మాకు తప్పదు, మీ ఇంటికి తాళం వేస్తాం, మీరు బయటకు వెళ్ళవలసిందే అన్న విషయంలో మాట్లాడుతున్నారు వాళ్ళు. దానివల్ల ఇప్పుడు బాగా ఇబ్బందికరం అనిపిస్తుంది. ఒక బాధలో ఒక మనిషి ఉన్నప్పుడు కూడా మీరు ఇట్లా మాట్లాడు కూడా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. కూడా మాకు కొద్దిగా టైం ఇవ్వరు అని చెప్పి కూడా మేము అన్నా కానీ మాకు టైం ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు. ఈ బైక్ ఫైనాన్స్ వల్ల, ఈ ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు, ఇల్లు ఫైనాన్స్ వాళ్ళు, బయట ఈ వారం చిట్టీలు ఇవి చిల్లర ఉన్నాయి కదా సార్, అవి వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇవ్వరు. మాకు చేయలేని 5 రూపాయలు లేదు అని చెప్పేసి. నిజంగానే ఇక్కడ అంటే మనం చూస్తున్న ఇల్లు ఏదైతుందో అది ఫైనాన్స్లో ఉంది, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అవసరం అనుకుంటే దాన్ని వీళ్ళు ఇన్ టైంలో కట్టకపోతే 3 లేదా 4 నోటీసులు ఇవ్వాలి, పేపర్ ప్రకటన ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి వేలం వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా 3-4 సార్లు రావాలి. నిజంగా బైక్ ఫైనాన్స్ తీసుకునే వెంకటేష్ ఆ ఫైనాన్సే కావచ్చు, లేకుంటే ఆదిత్య ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇన్ టైంలో కట్టినా 1-2 ఇన్స్టాల్మెంట్ కట్టకపోతేనే ఆయన ఇబ్బందులకు గురి చేస్తే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కనకయ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చనిపోయిన అంత్యక్రియలు పూర్తయిన క్షణం నుంచే నిజంగా ఫైనాన్స్ వాళ్ళు ఏ విధంగా వేధిస్తున్నారు అంటే దాదాపు వాళ్ళకు మాత్రం డబ్బు మీదనే ఉన్న తప్ప నిజంగా ఆ మనుషులు సమాజం అనే విలువలు లేకుండా అయిపోతున్నాయి. ఫోన్లు చేసి తాపకు అంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులే కావచ్చు, బంధుమిత్రులు అందరూ ఉంటారు. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ధన సంస్కారాల కార్యక్రమం ఉంటుంది. ఈలోపే వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారో ఫైనాన్స్ వాళ్ళు చెప్తుంటేనే మనకు తెలిసిపోతుంది. నిజంగా నియమ నిబంధనలు అన్నీ కూడా అందులో ఉంటాయి. నిజంగా బండి ట్రాక్టర్ కూడా ఇంకొక 4-5 ఇన్స్టాల్మెంట్లు కడితే ట్రాక్టర్ పూర్తవుతుంది. కానీ ఆ వెహికల్ తీసుకుపోతామని ఆ వెహికల్ ఎక్కడుందో అని చెప్పి రోజు వాళ్ళని టార్చర్ చేస్తున్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా బైక్ తీసుకోవడం జరిగింది. తాను మాత్రము ఇక్కడ లోకల్గా ఉండే కొన్ని ఫైనాన్స్లో కావచ్చు, లోకల్లో ఉండే డైలీ లేకుంటే వారం చిట్టీలు కూడా తీసుకోవడం జరిగింది. 2 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండు. ఆ తర్వాత ఆ కిషన్ కూడా తన పెళ్ళి అయిపోయింది. నిజంగా ముగ్గురు మీద కూడా వాళ్ళు ఏమన్నా ప్రాణత్యాగం చేసుకున్నా లేకపోతే ఏ విధంగా చేసుకున్నా అంటే దాదాపు వాళ్ళకు బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దాదాపు అక్కడి నుండి కూడా ఆ పోస్ట్ మార్టం నివేదిక అయిపోయిన తర్వాత డెడ్ బాడీకి సంబంధించినవి కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటి మీద కూడా వాళ్ళకు ఫైనాన్స్ వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఆ కనకయ్య పేరు మీద కూడా ఈ యొక్క ఇల్లు పేరు మీద ఇన్స్టాల్మెంట్ ఏదో కడుతున్నాడో ఆయన చనిపోతే ఆ ఇల్లుకి సంబంధించిన లోన్ అంతా కూడా మాపే అవకాశం ఉంటుంది. నిజంగానే ఆయన చనిపోయిన ఒక బాధ ఉంటే మమ్మల్ని మరో రకంగా కూడా మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు పడుతున్న బాధ చూస్తే ఏ విధంగా తెలుస్తుంది. ఈ లోన్ యాప్లు ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది. నిజంగా చూస్తే 2700 వాళ్ళు బైక్ కట్టాలి అంటే ఇన్ టైంలో కట్టడం లేదని చెప్పి కూడా 300 రూపాయలు పెనాల్టీ రేట్స్ కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా ఆదిత్య ఫైనాన్స్, వెంకటేష్ ఆ తర్వాత ఇలాంటి ఆ ఫైనాన్స్తో పాటు ఇల్లుకి ఇచ్చిన ఫైనాన్స్ వాళ్ళంతా లోన్ వాళ్ళు ఇచ్చిన వేధింపుల వల్లే కనకే చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, పెద్దలింగడపల్లి. For more videos like this, subscribe Big TV channel.